కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నటువంటి అంశం ముస్లిం జనాభా శాతము మరియు అక్కడ ఉన్నటువంటి వార్డ్స్‌లో ఏ పార్టీ వాళ్ళు ఎవరికి ఎంతెంత శాతము జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు అనబడేటువంటి అంశం. ఇది ఒక అగ్ని పరీక్షగా మారుతున్నటువంటి ఈ సందర్భం. ఎందుకంటే బీసీల గొంతు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్‌లో ఉన్నటువంటి ముస్లిం జనాభా 20.71 ఇందులోపట టోటల్ 66 వార్డ్స్ కాబట్టి వాళ్లకు ఎన్ని సీట్లు రావాలి అనే లెక్కే గనక చూసినట్లయితే 31 సీట్లు రావాలి. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయనే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి తన పార్టీ ఆ బీఆర్ఎస్ తరఫున ఆ యొక్క జనాభాకు ఆ ముస్లిమ్స్కు అన్ని సీట్లు ఇవ్వగలడా లేదా అనబడేటువంటి ప్రశ్నను కరీంనగర్లో ఉన్నటువంటి ముస్లిము జనాభా మరియు యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రిటైర్డ్ వీళ్ళందరూ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఆలోచన చేసి తమ వాటాను తాము దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఇంతవరకు నామినేషన్స్ వేశారు, రేపు రేపు ఒక్కరోజే ఉంది వేస్తారు అనబడేటువంటి లెక్క అయితే లేదు. కానీ ఎలక్షన్లలో తమ జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన వార్డ్స్లో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం అయితే ఈ యొక్క ఉన్నటువంటి దేశ కాల పరిస్థితులు మరియు రాష్ట్రంలో మారుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇది చూడవలసి వస్తున్నది.